హాయ్ అందరికీ, నేనైతే పెరుగు చికెన్ చేసుకుంటున్నాను. పెరుగు చికెన్ చేసుకోవడానికైతే ఫస్ట్ చికెన్ బాగా కడుక్కొని పెట్టుకోవాలి. కడుక్కొని 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోనే ఒక కటోరోడు పెరిగేసుకోవాలి. పెరిగేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని 1 స్పూను. తర్వాత గిన్నె పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకొని నూరంది, ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెమే అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో వేసినాం కదా మ్యాగ్నేట్ చేసేటప్పుడు. కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని పసుపు వేసుకొని ఈ చికెన్ కలిపి పెట్టుకుని మొత్తం వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఉన్నదంతా కూడా వేసుకొని మూత పెట్టి చిన్న మంట పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఆయిల్ తేలేదాకా కలుపుకుంటా. ఆయిల్ తేలిందంటే కూర అయినట్టే. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది కూర అయితే. అసలు ఒక్క చుక్క వాటర్ ఏం అవసరం లేదు, ఆ పెరుగుతోటే ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా వేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్